సార్ అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వరకు ఎక్కువగా వస్తుంది పర్టికులర్గా? సో ఆడవారిలో అయినా మగవారిలో అయినా ఈ లంగ్ క్యాన్సర్ అనేది మధ్య వయసు దాటిన వారికి, అంటే 45 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా లంగ్ క్యాన్సర్ అనేది వృద్ధాప్యంలో ఎక్కువగా మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం కింద మనం చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా నివారించే, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా వీళ్ళు? సో లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనం గుర్తించాలి. లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనకు ముందుగా వచ్చేది క్రమేపీ ఉన్న దగ్గు కాస్త తీవ్రత ఎక్కువ అవ్వడం, ఆయాసం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తెమ్మడలో రక్తం పడడం, అలాగే ఒకవేళ ఈ వ్యాధి ముదిరినట్టయితే అది వేరే ఆర్గన్ స్ప్రెడ్ అయినట్టయితే, బోన్ స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్స్, స్కెలిటల్ పెయిన్స్ రావడం, అలాగే లివర్ కనుక స్ప్రెడ్ అయితే జాండిస్ రావడం, బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే ఫిట్స్ లాంటివి, పక్షవాతం లాంటివి రావడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ ఇనీషియల్గా స్మోకర్స్లో రెగ్యులర్ సిమ్టమ్స్ లానే కనిపించినా ఒకవేళ ఆ సిమ్టమ్స్ అంటే దగ్గు, తెమ్మడ, ఆయాసం ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక రీసెంట్ టైమ్స్లో సివియారిటీ పెరిగినట్టయితే దాని గురించి మనం పల్మనాలజిస్ట్ కలవాల్సి వస్తుంది. పల్మనాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, వారు ఇనీషియల్గా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి సిటీ స్కాన్, లోడో సిటీ స్కాన్ కానీ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ కనుక చేసినట్టయితే ఈ ఊపిరితిత్తుల్లో గడ్డ సైజ్ ఒకటి మనకు తెలుస్తుంది. అలా ఏర్పడ్డ క్యాన్సర్ని మనం ఐదర్ బ్రాంకోస్కోపీతో కానీ సిటీ స్కాన్తో కానీ బయాప్సీ చేసుకున్నట్టయితే హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకసారి హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ ఐదర్ స్క్వామస్ సెల్, నాన్ స్క్వామస్ అడినోకార్సినోమా, లేదంటే స్మాల్ సెల్, ఇలాంటి 3 రకాల క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది లంగ్స్లో. అలా ఒకసారి హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత పెట్ సిటీ స్కాన్ తోటి, పెట్ సిటీ హోల్ బాడీ స్కాన్ తోటి వారిని మనం స్టేజ్ గుర్తిస్తాం. లంగ్ క్యాన్సర్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్లో మనకు సర్జరీ అవకాశం ఉంటుంది. 4వ స్టేజ్లో వ్యాధి స్ప్రెడ్ అవడం వల్ల సర్జరీ కుదరదు. సో మొదటి 3 స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మనము సర్జరీకి వీలు పడే విధంగా ఐదర్ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళడం కానీ, లేదంటే సైజ్ తగ్గించుకునే ప్రకారంలో మనం కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియోథెరపీ లాంటి పద్ధతులు వాడడం కానీ జరుగుతుంది. లంగ్స్లో స్టేజెస్ అని అంటారు కదా లంగ్ క్యాన్సర్లో, సో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చు? సో లంగ్ క్యాన్సర్ అనేది మనం బయాప్సీలో కన్ఫర్మ్ చేస్తాం. అలా బయాప్సీ చేసినప్పుడు మనకు హిస్టాలజికల్ వెరైటీస్ అనేవి ముఖ్యంగా 3 రకాలు వస్తుంటాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకొకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో అడినోకార్సినోమా ఉంటుంది అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. ఇలా గుర్తించిన తర్వాత వారి స్టేజింగ్ పరీక్షలు ముఖ్యంగా మనకు పెట్ సిటీ స్కాన్లో అర్థమవుతాయి. ఒకసారి పెట్ స్కాన్ చేసుకొని స్టేజ్ నిర్ధారణ చేసినప్పుడు ఆ కంతి యొక్క సైజు దాని స్ప్రెడ్ ప్రకారం స్టేజ్ 1 to స్టేజ్ 4 అని గుర్తిస్తాం. స్టేజ్ 1 to స్టేజ్ 3 అయితే మనం సర్జరీ చేసి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ స్టేజ్ 4 కనుక గుర్తించినట్టయితే వ్యాధి స్ప్రెడ్ అవ్వడం వల్ల సర్జరీ కుదరదు. ఒకవేళ సర్జరీ కుదరని పరిస్థితుల్లో వారికి ఐదర్ కీమోథెరపీ కానీ, టార్గెట్ ట్రీట్మెంట్ కానీ, ఇమ్యునోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ చేయాల్సి వస్తుంది. ఇంత ముందులా కాకుండా కీమోథెరపీ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో చేసే అవకాశం కూడా ఇప్పుడు వస్తుంది. అలాగే పేషెంట్ యొక్క బయాప్సీలో మనం స్పెషలైజ్డ్ టెస్టులు, జన్యుపరమైన టెస్టులు చేయడం వల్ల వారికి ప్రిసిషన్ మెడిసిన్ అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి NGS టెస్ట్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ కనుక చేసినట్టయితే ఆ టిష్యూలో ఉండే DNA, వ్యాధి కారకాలు ఏంటి, వ్యాధి వచ్చినందుకు దానికి ఏ ట్రీట్మెంట్ పెట్టగలగాలి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇలా NGS టెస్ట్లో కొన్నిసార్లు మనకు డ్రైవర్ మ్యుటేషన్స్ అంటూ మనం గుర్తించగలుగుతాం. ఈ డ్రైవర్ మ్యుటేషన్స్ అనేవి ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ మ్యుటేషన్స్, EGFR మ్యుటేషన్, ALK మ్యుటేషన్, RAS మ్యుటేషన్ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు. కొందరికి డ్రైవర్ మ్యుటేషన్ ఉండదు, ఎస్పెషల్లీ స్మోకర్స్లో డ్రైవర్ మ్యుటేషన్ ఉండదు. వారిలో ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ చేసేందుకు PD-L1 అనే టెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ PD-L1 కనుక ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే మనం ఇమ్యునోథెరపీ అంటూ చేయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.